సమావేశంలో గందరగోళం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ గతం కస్తూరిబాయి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఇంకా 10 నెలల సమయం ఉండగా ప్రజా సమస్యలు వదిలేసి ఎందుకు రాజీనామా చేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండానే చైర్పర్సన్ వ్యక్తిగత విషయం అనుకుంటూ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఎంతసేపటికి చైర్పర్సన్ తిరిగి రాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కౌన్సిల్ చైర్పర్సన్ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులకు, అధికారులకు, అనధికారులకు, నా తోటి కౌన్సిలర్లకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవ కౌన్సిలర్ గారు ఒక సమస్యను లేవనెత్తారు. ఆ సమస్య అనేది ఆమె గారి సొంత విషయం. దీన్ని మనం క్వశ్చించడానికి మనకి ఎటువంటి రైట్ లేదు. ఇంకోటి ఏంటంటే 4 సంవత్సరాలు చేశారు, అంధకాలంలో పెట్టారు అనేది అవాస్తవం. ఎందుకంటే తిరుగూరు ప్రజానికి ఉన్నారు, ఇక్కడ బోర్డు ఉంది, మీ ప్రభుత్వం కూడా ఉంది. ఇది అంధకాలంలో ఉండదు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో అందరూ సమానంగా హక్కులు ఉంటాయి. వారి హక్కులు వాళ్ళకుంటే వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళ హక్కులు నిర్వహణ చేయడానికి మనకి రైట్ లేదు. ఆమె సొంత విషయంతో ఆమె కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె రాజీనామా చేయడం జరిగింది. ఆమె ఈ 4 సంవత్సరాల పదవి కాలంలో ఆమె చేసిన వర్కులు కానీ అవినీతి లేని పరిపాలన ఈ బోర్డుకు అందించడంలో ఆమె సఫలీకృతమయ్యారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. గత ఫస్ట్ తిరుపతి నగర పంచాయతీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ బోర్డుకి ఇప్పుడున్న బోర్డుకి వ్యత్యాసాన్ని తిరువురు ప్రజలు గమనించారు కూడా. గతంలో జరిగిన తిరువురు నగర పంచాయతీ మే 7